ఇంజనీరింగ్ ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. నాకు కూడా తీరిపోయింది. నాయనా సుయోధన, చెప్పండి మామ. వీడి పేరు సిన్సియర్ మూర్తి. సిన్సియర్ గా ఎగ్జామ్స్ లో తరతరాలుగా కాపురం చేస్తూ సెమ్కి బ్యాక్లాగ్స్ అనే బిడ్డల్ని కంటూనే ఉన్నాడు. వీడి పేరు డాక్టర్ దయ. చిట్టా తల్లికి పుట్టిన మొదటి బిడ్డ వీడు. సిన్సియర్ మూర్తికి దయ అంటే మితిమీరమైన రెస్పెక్ట్. డాక్టర్ గా ఎలా అవుతున్నాడో మూర్తి గారికి తెలిసిపోయిన రోజు ఏ రోజు తెలియదు కానీ కన్ఫామ్ గా ఒక రోజు. ఏంటి మూర్తి అట్ట చూస్తున్నావు? మీకేం అనిపించట్లేదా? మీకు మనకు సచ్చిలేదా? నేనేం చేద్దా మూర్తి, చదువుకుంటున్నా. మీరు చేసేదో పనికి మళ్ళీ రీజన్ కూడా కరెక్ట్ కాదు సార్. మీరు స్లిప్పులు పెట్టి రాస్తున్నారు. మీరు ఇన్నాళ్ళ నుంచి రాస్తున్నారు. ఫస్ట్ ఇయర్ ఎంఎల్ఏ కాలేజ్ సార్ నాకు కదా రాస్తున్నా సబ్జెక్ట్ నా నుంచి సిన్సియర్ గా చదువు, మైండ్ లో జిరాక్స్ పెట్టి పాస్ అవ్వచ్చుగా. చేతనైతే స్లిప్పులు పెట్టి పాస్ అవ్వు, లేకపోతే నీ ముందు కూర్చో ఊరికెళ్ళవక్కో. రాస్తే అలా అయినా రాయి, ఇలా అయినా రాయి. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల సెమ్ లో కాదు కదా మిడ్ ఎగ్జామ్ లో కూడా పాస్ అవ్వలేరు మూర్తి. నిజాయితీ చదువు పాస్ అవడం సొల్లా. అక్కడ సన్నీ లియోన్ సినిమా టీవీలో చూసి రిఫ్రెష్ అవ్వు. స్లిప్ లెట్ నేర్చుకో ఆ స్పెక్ట్రమ్ చూసి. స్పెక్ట్రమ్ నేను చూడను, సబ్జెక్ట్ కోసం టెక్స్ట్ బుక్ చదువుతా. ఇదిగో ఈ స్పెక్ట్రమ్ టెక్స్ట్ బుక్ బాగా చూడు మూర్తి, చూడు. ఏం చేస్తే పాస్ అవుతామో చెప్పు. ఊరికే సబ్జెక్ట్ అని అనడం కాదు. ప్రతి ఇంగ్లీష్ స్టూడెంట్ చెప్పేది స్పెక్ట్రమ్ నే. స్లిప్ లెట్ నేర్చుకో. స్పెక్ట్రమ్ నేర్చుకో సాగుతా. హెచ్ఓడికి నువ్వు స్లిప్లు పెట్టడం తెలిసిపోతే బాగుంటుంది. నీ అటెండెన్స్ షార్టేజ్ డిటెక్ట్ అయిపోతే బాగుంటుంది. ఏంట్రా హెచ్ఓడి స్లిప్ పెట్టరా? ఇక్కడే పెట్టరా స్లిప్? అమ్మరానే హెచ్ఓడి దయా టెక్స్ట్ బుక్ చదువుతున్న రోజు, ఆ ఘోరంని మూర్తి కళ్ళతో చూసిన దారుణమైన రోజు ఏ రోజో తెలియదు కానీ కన్ఫామ్ గా ఒక రోజు. ఏంటి సార్ టెక్స్ట్ బుక్ చదువుతున్నారు, స్లిప్పులు పెట్టకుండా? మీరేదో కొత్తగా కనిపిస్తున్నారు. మీరు మారిపోయారు. ఏదో జరిగింది. ఏం జరిగింది? లేదు మూర్తి, నేను మారలేదు. సెమ్ లో కాదు కదా మిడ్ ఎగ్జామ్స్ లో కూడా స్లిప్ లేకుండా రాయని అదే దయ్యా గాడినే. అది చెప్పడానికి మీరెవరు సార్? మిమ్మల్ని రోజు చూస్తుంది నేనా మీరా? లేదు మూర్తి గారు, నేను మారలేదు. చిరాకు తప్పించుకుని పెన్ తప్పుడు చేస్తా మూర్తి గారు. మూర్తి గారా? ఇన్నాళ్ళకి నా బ్యాక్లాగ్స్, నా అనుభవం, నా సీనియారిటీ గుర్తొచ్చిందా మీకు? బ్యాక్గ్రౌండ్ ఐఎన్బికి మ్యూజిక్ వస్తుంది అంటే వాళ్ళిద్దరు మీద పార్టిసిపేట్ పెట్టడానికి వస్తున్నారు. టెక్స్ట్ బుక్ చదివితే నేనే గెలిచినట్టు, అదే స్పెక్ట్రమ్ చూసి రాస్తే మీరే గెలిచినట్టు. ఏంది అయి మోషన్ రాకపోతే ముక్కినట్టు అంటున్నావు? ఒక 6 సబ్జెక్టు బ్యాక్లాగ్స్ ఉన్నాయిగా నీకు. అంతకు మించి దయ మారాడనుకుంటున్నారా? అంత లేదు, మూర్తి గారిని మార్చేశాడు. ఇప్పుడు వీళ్ళు నలుగురు వాట్ డూయింగో తెలుసా? హెచ్ఓడికి ఐపీకే స్లిప్లు పెడుతూ దొరికిపోయారు. యాజ్ పర్ ఇండియన్ సైకాలజీ, మనం బాగుపడకపోయినా పర్లేదు, పక్కడు సంకనాకి పోవాలి. వీళ్ళు అదే పని చేశారు. దయాని ఐపీకే ఇరికిచ్చేసిన రోజు, హెచ్ఓడి దయా నుంచి క్లారిటీ కోరుకుంటున్న రోజు ఏ రోజో తెలీదు గానీ కన్ఫామ్ గా ఒక రోజు. నువ్వు అనుకున్న ప్రళయం వచ్చేసిందే మూర్తి. హెచ్ఓడి పిలిచేశాడు. మే కమిన్ సార్. రా లోపల రా. వాళ్ళ ముగ్గురేగా చిట్టాలు పెట్టింది, నువ్వు కాదుగా? ముగ్గురు కాదు సార్, నలుగురు. ఆ 4వ వాడు ఎవడో కాదు, నేనే. అలా చేయడానికి సిగ్గులే?
మనిషి అన్నాక కాస్త నీతి నిజాయితీ డిసిప్లిన్ ఉండాలి. దేనికి సార్ సిగ్గు? ఏం రాస్తే పాస్ చేస్తారో తెలియని జేఎన్టీ వాళ్ళు మార్కులు తప్ప మనుషులకు విలువనివ్వలే మీ కాలేజీలో. 60% వచ్చింది అమ్మా అంటే 90% రాలేదా అని అడిగే అమ్మలు. ఇదేమన్నా థర్మామీటర్ రా సార్, ఒళ్ళు వేడెక్కగానే వాల్యూ పెరగడానికే. మధ్యలో ఈ గర్ల్ ఫ్రెండ్ డబ్బులు ఒకటి. అందుకే సార్ మంచి ఫిగర్ ఉండే అమ్మాయిని ప్రేమించాలి కానీ టాపర్ అమ్మాయిని ప్రేమించకూడదు. బీటెక్ అవ్వగానే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడిగే బంధువులు వాళ్ళు ఏమన్నా పోషిస్తారా సార్? సార్ నేను అది బట్టీలు పెట్టి స్లిప్పులు పెట్టి రాసే పర్సెంటేజ్ ఉంది సార్. సబ్జెక్ట్ కావాలి సార్ నాకు. బీటెక్ ఎందుకు చేరాను, ఏం చదువుతున్నాను, తర్వాత ఏం చేయాలి ఏం చేస్తాను. ఇక నాకు వద్దు సార్, ఇక నాకు సబ్జెక్టే కావాలి సార్. అవన్నీ కదయ్యా, మాకు పర్సంటేజ్లు కావాలి. పర్సంటేజ్లు ఉంటేనే ప్లేస్మెంట్లు. అంతెందుకు సార్, ఒక డాక్టర్ చదివేవాడు డాక్టర్ అవుతున్నాడు, సీఏ చదివేవాడు సీఏ అవుతున్నాడు, కానీ ఇంజనీరింగ్ చదివేవాడు ఇంజనీర్ అవుతున్నాడా? ఇంజనీరింగ్ లో 70% మంది చదివేది ఒకటి చేసేది ఒకటి సార్. ఇంతమంది వేరే పనులు చేసుకుంటారంటే తప్పు మాది కాదు సార్. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వని మీది. విద్య అంటే విద్యాబాలం కాదు సార్. విద్య అంటే మనిషిని మనిషిగా మలిచేది, మార్గం చూపేది. ఇక్కడ మెషిన్ లా తయారు చేసి పంపుతున్నారు సార్. ఏం భయం లేదా? స్లిప్పులు పెట్టి రాసి నేను ఒప్పేసుకుంటున్నావా? స్లిప్పులు పెట్టేసి ఒప్పేసుకుంటున్నాను సార్. కానీ మీరు విలువలతో కూడిన విద్య ఇచ్చి సబ్జెక్ట్ నేర్పించి క్వాలిటీ ఇంజనీర్ లాగా తయారు చేసి బయటకు పంపే తమ్ము మీకుందా?